మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా అండి? పెసరపప్పు. ఇగో ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని పెసరపప్పు చూసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, కొద్దిగా పసుపు. బాగా ఉడికింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. కరివేపాకు, ఇదిగోనండి మన పెసరపప్పు. మనం నిమ్మకాయలు పిండేసుకుందాం. సింపుల్గా ఎలాగా చేశానో. మిసాన వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా అండి? పెసరపప్పు. పెసరపప్పులో నిమ్మకాయ పిండుకొని ఒక కూర. చెప్పాను కదా, సింపుల్గా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి, చూడ్డానికి ఇంపుగా ఉంటాయి, కంటికి సొంపుగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈరోజు చూసేయండి. మనం అర్జెంటుగా వెళుతున్నప్పుడు ఏం వంటలు గబగబా చేసుకోవాలని ఆలోచిస్తుంటాం కదా, అలాంటప్పుడు ఇవన్నీ పనికొస్తాయన్నమాట. ఏముంది, పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. ఆ పెసరపప్పులో కొంచెం తాలింపు వేసేసి అంత నిమ్మకాయ పిండి కొంచెం కొత్తిమీర వేసేస్తే అంతే. పప్పు మీరు తిని చూడండి, ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. మామూలుగా తినే పప్పుల కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్. అందులో ఇంకా మనకి ఇష్టమైతే కొంచెం అప్పడాలో, లేకపోతే ఏమన్నా ఊర మిరపకాయలు, చల్ల మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు ఏమో అంటారు కదా, అవి కానీ మనం వేయించుకొని తింటే ఓహో, అది మనం చెప్పక్కర్లేదు ఆ టేస్ట్. సో కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి మనం వంటింట్లోకి వెళ్ళి చేసేసుకుందాం గబగబానన్నీ. రండి మరి ఇంకెందుకు ఆలస్యం, వంటలోకి వెళ్ళిపోదాం మనం. యాక్చువల్గా మనం కుక్కరు కాకుండా మామూలు గిన్నెల్లో వండుకుంటే ఈ పెసరపప్పు లాంటివి బాగుంటుంది. కుక్కరులో పెడితే ఏమవుతుందంటే మెత్తగా ఇదైపోద్ది. కానీ ఎక్కువ విజిల్స్ రాకుండా మాత్రం మనం జాగ్రత్త పడాలి. తొందరగా అవడం కోసం మనం కుక్కర్లో వేసేసుకుంటాం, అన్నీ ఉడకాలి కదా అని. కాబట్టి ఇగో ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఆ నీళ్లు కొద్దిగా వేడెక్కాక ఇదిగోనండి పెసరపప్పు ఊరికి ఇంత వేస్తే అంత కనపడుతుంది. కాబట్టి పెసరపప్పు చూసుకొని వేసుకోండి. తర్వాత ఎక్కువైపోయిందని అనొద్దు. శుభ్రంగా దులిపి కడిగి ఏరి రాళ్ళన్నీ లేకుండా దీన్ని చెరిగి కడిగి తీసుకొచ్చి పెట్టాను ఇక్కడ. ఇదిగో ఆ పెసరపప్పు. ఇంకొంచెం నీళ్లు పడతాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కారం, కొద్దిగా పసుపు, అంతేనండి. కొంచెంలా తిప్పేసి పొయ్యి మీద పెట్టి కొద్దిగా వాటర్ పడుతుంది. పెసరపప్పు కదా, చెప్పాను కదా, పీల్చేస్తుంది అలాగా. పెసరపప్పు మాత్రం మనకి కందిపప్పు ఏం పీల్చదు, కానీ పెసరపప్పు పీల్చేస్తుంది. అందుకని చూసి కొంచెం లూజ్గానే చేసుకోండి. పప్పు వండిన తర్వాత కూడా గట్టిపడిపోద్ది పెసరపప్పు. అందుకని తాలింపు పెట్టేటప్పుడు కూడా కొంచెం చూసుకొని పలచగానే తాలింపు వేసుకోవాలి మనం. ఓకేనండి. స్మోక్ వచ్చాక విజిల్ పెడదాం. ఇదిగోనండి మన ప్రెషర్ కూడా తగ్గిపోయింది. ఆహా, బాగా ఉడికింది. ఓకే, ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. చెప్పాను కదా పెసరపప్పు నీరు పీల్చేస్తుందని, అదిగో మొత్తం పీల్చేస్తుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. మినప్పప్పు, కొంచెం ఆవాలు,
జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇదిగోనండి మన పెసరపప్పు. ఇందులో మామూలుగా పప్పులో కొత్తిమీర వేయను, కానీ ఈ పప్పులో వేయాలి కొత్తిమీర కొంచెం, అదే టేస్ట్. ఈ పెసరపప్పు నిమ్మకాయ పిండడంలో మాత్రం కొంచెం కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు అయిపోయింది కాబట్టి మనం నిమ్మకాయలు పిండేసుకుందాం. అదండి, ఈరోజు మన వంట ఇలాగా పూర్తయింది. పెసరపప్పు, నిమ్మకాయ. అది చూశారు కదండి, సింపుల్గా ఎలాగా చేశానో. ఇలాంటి కూరలు ఇంకా సింపుల్గా తొందరగా అయిపోయే కూరలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాను. ఇది కూడా మీరు చేసుకొని తిని ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి, మేము చూసి ఆనందిస్తాం. సో మాకు తెలియని వంటలు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి, మేము వాటిని చేయడానికి ప్రయత్నిస్తాం, తప్పకుండా చేసి చూపిస్తాం. సరేనండి, మరి ఈ రోజుకి ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను. ఇంకొక వంటతో మళ్ళీ ఇంకో రోజు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.